Next question. 3 sides of a cuboid are 18, 37.5 and 40 centimeters. There is a cube whose volume is the same as this cuboid. Okay. Then length of the diagonal of that cube correct to the nearest integer is. ఇది క్వశ్చన్. దీర్ఘఘనము యొక్క 3 భుజాలు దీర్ఘఘనము క్యూబాయిడ్ అంటాం. దీని యొక్క 3 భుజాలు అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ ఎంత? ఒకటి 18, ఇది ఉపభజన చేద్దాం. ఇది 40 అనుకున్నాం, ఇది 37.5 అనుకున్నాం, ఎత్తు 18 అనుకున్నాం. ఏదైనా తీసుకోవచ్చు 3 భుజాలు అంటే లెంత్, బ్రెడ్త్, హైట్. ఈ దీర్ఘఘనము ఘనపరిమాణంతో సమానమైన ఘనపరిమాణాన్ని కలిగిన ఒక ఘనం అంటే ఇంకొక క్యూబ్ తీసుకోవాలి. క్యూబ్, ఈ క్యూబ్ యొక్క చిన్న డయాగ్రామ్ గీసాను ఏమనుకోకండి. ఈ రెండిటికి ఘనపరిమాణాలు సమానం. దీని యొక్క భుజం పొడవు ఎల్ అనుకుంటే ఇది వాల్యూమ్ ఏమవుతుంది అంటే ఎల్ క్యూబ్ అవుతుంది. అయితే దాని యొక్క వికర్ణం పొడవు ఎంత? దీని యొక్క వికర్ణం పొడవు, వికర్ణం అంటే కర్ణం, ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డయాగ్రామ్ ఉందనుకుంటే ఇది కర్ణం. సో ఫస్ట్ వాల్యూమ్ సమానం కాబట్టి V1 ఈజ్ ఈక్వల్ టు V2. దీని వాల్యూమ్ దాని వాల్యూమ్ సమానం. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ వాల్యూమ్ ఫార్ములా. లెంత్ ఇంటూ L1 ఇంటూ B1 ఇంటూ H1 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూమ్ ఫార్ములా L క్యూబ్. లెంత్ 40 ఇంటూ 37.5 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు L క్యూబ్. దీని L క్యూబ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసేస్తాను చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఒక 0 దీనికి ఇచ్చేసామంటే ఇది 4 అవుతుంది, ఇది 375 అవుతుంది, ఇది 18. సో 9 ఇంటూ 2 రాసేద్దాం. 9 ఇంటూ 2 ఇది 4 అలాగే ఉంది. దీన్ని ఒక 3 ఇంటూ 125 రాసామనుకోండి ఇంటూ 9 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు L క్యూబ్. చూడండి 4 ఇంటూ 2 8 అనేది 2 క్యూబ్, 3 ఇంటూ 9 27 అనేది 3 క్యూబ్, ఇది 5 క్యూబ్. సో దేర్ ఫోర్ L క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అవుతుంది. సో L ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 5, 5 3 15 2 30. L 30 అయితే కర్ణం పొడవు అంటే డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు √3Lకి సమానం. అంటే 30 ఇంటూ √3 అంటే 1.732 అంటే 3 ఇంటూ 17.32, 17 3 51 పాయింట్ సంథింగ్ అని ఉండాలి. లేకపోతే మల్టిప్లై చేయండి. 3 2 6, 3 3 9, 17 3 51, 51.9 అంటే 52కి సమానం. ఓకే, 51.96 అంటే 52కి ఈక్వల్. నెక్స్ట్ క్వశ్చన్. The number of cylindrical candles, each of diameter 4.2 and height 2.8 centimeters, can be prepared from a rectangular cuboid shaped wax. ఇదొక వ్యాక్స్ ఇలా ఉంది, ఒక క్యూబాయిడ్ షేప్లో, ఆఫ్ డైమెన్షన్స్ 62, 42, 21. దీన్ని కరిగించి ఏం చేశారంటే సిలిండ్రికల్ ఈ విధంగా ఉండే క్యాండిల్స్ తయారు చేశారు, సిలిండ్రికల్ క్యాండిల్స్. ఓకే, అయితే ఇవి ఎన్ని క్యాండిల్స్ వస్తాయి? ఇది క్వశ్చన్. 64, 42, 21 కొలతలు కలిగిన దీర్ఘఘనపు మైనపు దిమ్మ నుండి 4.2 వ్యాసం అంటే రేడియస్ ఎంత? 2.1. ఓకే, 2.8 హైట్, 2.8 హైట్ సెంటీమీటర్స్తో ఉండేటట్లుగా తయారు చేయగలిగే స్తూపాకారపు కొవ్వొత్తుల సంఖ్య ఎంత? సో హౌ మెనీ క్యాండిల్స్ కెన్ బి ఫార్మ్డ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది n క్యాండిల్స్ అనుకోండి, n క్యాండిల్స్ చేశారు అనుకుంటే దీని యొక్క మొత్తం వాల్యూమ్ దీని వాల్యూమ్కి సమానం. V1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ V2. ఒక్కొక్క వాల్యూమ్ ఇంటూ n క్యాండిల్స్ ఈజ్ ఈక్వల్ టు V1. దీని లెంత్, బ్రెడ్త్, హైట్ తెలుసుగా. 62, 42, 21. n ఇంటూ దీని వాల్యూమ్ వచ్చి πr²h, πr²h. పై అంటే 22/7, r² అంటే 2.1 ఇంటూ 2.1, h అంటే 2.8. ఓకే, ఇది క్యాన్సిల్ చేస్తే n వచ్చేస్తుంది. బాగా గమనించండి, ఇక్కడ నేను దీన్ని కొంచెం మారుస్తాను. 7 1s 7.3గా మారుస్తాను.
ఓకే. సో n ఇంటూ 22 ఇంటూ 0.3 అంటే 3/10గా మారుస్తాను. 2.1 21/10, 2.8 28/10 రాస్తాను ఈజ్ ఈక్వల్ టు 62 ఇంటూ 42 ఇంటూ 21. క్యాన్సిల్ చేద్దాం. 21 క్యాన్సిల్. ఓకే. నెక్స్ట్ సరే ఇది 66, 62 కాదు 66 రాద్దాం. దిస్ ఈజ్ 66. సో ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? 22 3s క్యాన్సిల్ అవుతాయి. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఓకే. సో దెన్ వాట్ వీ గెట్ హియర్? 7 4s 28, 7 4 28, 7 6 42. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 6 ఇంటూ 1000 బై 4. ఎంత 4 15 60 కాబట్టి 1500 తయారవుతాయి. 1500 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ద ఆన్సర్ ఈజ్ 1500. Question number 21. The external dimensions of a closed wooden box are 18, 10, 6. 18, 10, 6. ఇది 18, ఇది 10, ఈ height 6. And the thickness of wood is 5 millimeters. అంటే thickness of wood అంటే ఇదిగోండి ఇలా కొంచెం తగ్గింది, ఒక 5 millimeters థిక్నెస్. అంటే ఇన్నర్ డైమెన్షన్స్ ఇది L, ఇది B, ఇది H అనుకుంటే ఇన్నర్ డైమెన్షన్స్ ఏమవుతాయంటే L1, B1, H1 ఏమవుతాయంటే ఒక 2 సెంటీమీటర్లు 1 సెంటీమీటర్ తగ్గుతుంది. ఎందుకంటే 5 millimeters, ఇటువైపు 5 millimeters అంటే 1 millimeter 1 సెంటీమీటర్ తగ్గుతుంది. 18లో ఒకటి పోతే 17, దీంట్లో ఒకటి తీస్తే 9, దీంట్లో ఒకటి తీస్తే 5. సో వాట్ ఈస్ ది వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్? ఈ వాల్యూమ్ ఏమవుతుంది అంటే వాల్యూమ్ ఆఫ్ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు అవుటర్ డైమెన్షన్స్ నథింగ్ బట్ 18 ఇంటూ 10 ఇంటూ 6లోంచి ఇన్నర్ డైమెన్షన్స్ 17 ఇంటూ 9 ఇంటూ 5 తీసేయాలి. 5 తీసేయాలి. ఇందులోంచి ఏం కామన్ తీయచ్చు? 9 కామన్ తీసేస్తాను, ఒక 5 కామన్ తీసేస్తాను. 9, 5 కామన్ తీస్తాను. 9 తీసేస్తే 2, ఇక్కడ ఒక 2, 2, 4, 4 6 24 మైనస్ దీంట్లోంచి 2 ఉంటుంది, దీంట్లో ఒక 2, 2, 2 4, 4 6 24 మైనస్ ఒక 9, 5 తీసేసాను కాబట్టి 17. సో దిస్ ఈజ్ 45 ఇంటూ 24లో 17 పోతే 7. ఇది వాల్యూమ్. నెక్స్ట్ 0.8 గ్రాములు చెక్క యొక్క బరువు, ఒక ఘనపు సెంటీమీటర్ చెక్క యొక్క బరువు 0.8 కాబట్టి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ 0.8. వాల్యూమ్ 45 ఇంటూ 7 ఇంటూ 0.8ని నేను 8/10 రాసేస్తాను. 5 9 45, 5 2 2 1 2 4 క్యాన్సిల్. 7 4 28 ఇంటూ 9 ఆన్సర్. 28 ఇంటూ 9, 9 8 72. చివరిలో 2 ఉండే ఆప్షన్ కరెక్ట్. See question number 22. A solid toy is in the form of a right circular cylinder with a hemispherical shape at the bottom. Hemispherical shape at the bottom. ఇలా ఉంది. సిలిండర్ పైన హెమిసర్కులర్ షేప్ అట్ ది బాటమ్ అండ్ కోన్ అట్ ది టాప్. దీని మీద ఒక కోన్ ఉంది. దిస్ ఈజ్ ది టాయ్. ది కామన్ డయామీటర్ ఈజ్ 4.2 అంటే రేడియస్ 2.1. ఇది 2.1 అయితే ఇది కూడా 2.1 గుర్తుంచుకోండి. అండ్ ది హైట్ ఆఫ్ సిలిండ్రికల్ అండ్ కోనికల్ పోర్షన్స్ ఆర్ 12,7. ఇది 12, ఇది 7. దెన్ ది అప్రాక్సిమేట్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ టాయ్. ఒక ఆట బొమ్మ అడుగు భాగం అర్ధగోళాకృతి, పై భాగం శంకు ఆకృతి కలిగిన లంబ వృత్తీయ స్తూపం ఆకారంలో ఉంది. వీటి అన్నిటి ఉమ్మడి వ్యాసం 4.2, స్తూపాకారము మరియు శంకు యొక్క ఎత్తులు 12, 7 అయితే ఆట బొమ్మ యొక్క ఘనపరిమాణం.
ఆట బొమ్మ ఘనపరిమాణం కావాలి అంటే ఈ 3 వాల్యూమ్స్ కనుక్కోవాలి. V1 ప్లస్ V2 ప్లస్ V3. ఓకే, సో ఫస్ట్ వాల్యూమ్ ఎంత అంటే దీని వాల్యూమ్ 2/3 పై ఆర్ క్యూబ్ ఫార్ములా. దీని వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్ H1 రాస్తాను ఎందుకంటే హైట్ డిఫరెంట్. దీని హైట్ H1/3 పై ఆర్ స్క్వేర్ H వాల్యూమ్, పై ఆర్ స్క్వేర్ H అంటే 7. ఓకే, సో ఈ మూడింటిని యాడ్ చేస్తే ఆన్సర్ రావాలి. అన్నిట్లోకి పై ఆర్ స్క్వేర్ కామన్ తీసేద్దాం. 2/3R పై ఆర్ స్క్వేర్కి తీసేస్తే H1, దీంట్లో పై ఆర్ స్క్వేర్ తీసేస్తే 7/3. H1 ఎంత 12, ఇది 2.1. 22/7 ఇంటూ R 21ని నేను 21/10 రాస్తాను. 2.1ని ఇంటూ 21/10 ఇంటూ 2/3R అంటే 2.1 ప్లస్ 12 ప్లస్ 7/3. ఓకే, ఇప్పుడు ఇది 4.2/3. 4.2/3 అంటే ఎంత వస్తుంది? 1.4 వస్తుంది. ప్లస్ 12 ప్లస్ దిస్ ఈజ్ 0.32. 7/3 అంటే 326.33 వస్తుంది. 2.33. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 3, 7, 13 plus 2, 15.73 approximately. So 15.3 approximately into this one. ఇక్కడ 7 1 7 3 21 క్యాన్సల్. దిస్ ఈజ్ 63. 22 ఇంటూ 63/100 ఇది ఇలా ఉంచండి. ఇంటూ ఇవన్నీ యాడ్ చేస్తే 15.73. ఓకే, నేను 15.7 తీసుకొని మల్టిప్లై చేస్తాను. ఫస్ట్ 63 మల్టిప్లైడ్ బై 15, ఎందుకంటే అప్రాక్సిమేషన్లో మనం యూనిట్స్ ప్లేస్ డిజిటల్ సమ్ అట్లాంటివి తీసుకోలేము. సో ఉదాహరణకి ఇది తీసుకుందాం. ఇది ఎంత వస్తుంది? 63 ఇంటూ 15. సో 15తో మల్టిప్లై చేస్తాను. 15 3 45, 15 6 90, 94. 15తో మల్టిప్లై చేస్తే 0.7తో మల్టిప్లై చేసామనుకోండి. 7 3 21, 7 6 42 ప్లస్ 2 44 అంటే 44.1. ఈ రెండింటిని యాడ్ చేస్తే 44, దీనికి యాడ్ చేస్తే 99, 999.1. 999.1. ఓకే, సో జస్ట్ ఇది 0.7తో మల్టిప్లై చేస్తే 44.1, దీనికి 44 యాడ్ చేస్తే సరే 89.1. 989.1 అగైన్ మల్టిప్లైడ్ బై 22. ఓకే, 2 ఇంటూ 11 అని రాస్తాను. 2 ఇంటూ 11 ఫస్ట్ 2తో మల్టిప్లై చేయండి. 2 2 9 18, 2 8 16 ప్లస్ 1 17, 2 9 18 ప్లస్ 1 9. సో 1978.2 అగైన్ మల్టిప్లైడ్ బై 11. 11 2 22, 11 8 88, 0, 16, 17. Okay, what we get here? 22, 88 to 90, 11 7 77, 77 plus 9 86, 11 9 99, 99 107, 11 1 11 plus 10 21. బై 100 చేసాం కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. బై 100 చేస్తే ఇక్కడ పాయింట్ పెట్టారు. 217.6. ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 218. ది ఆన్సర్ ఈస్ 218 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The radius of a conical tent is 7 meters and its height is 10 meters. A conical tent is there. Height 10 meters, radius వచ్చి 7 meters. In making the tent in the canvas of cloth of 2 meter width is used. దీనికి 2 meter widthతో ఉండే క్యాన్వాస్ని యూజ్ చేశాడు. లెంత్ ఎంతో తెలియదు. Then what is the length of the canvas needed?
ఒక శంకు గుడారము ఆకారంలో ఉన్న గుడారం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు, దాని యొక్క ఎత్తు ఇచ్చాడు. గుడారం తయారు చేయడానికి 2 మీటర్ల వెడల్పు గల క్యాన్వాస్ గుడ్డను వాడాడు. ఆ గుడ్డ పొడవు ఎంత అంటే దీని యొక్క వైశాల్యం ఎంతో, దీని యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత. సో ది lateral surface area or curved surface area of this is equal to area of the canvas needed. సో దీని ఏరియా ఈజ్ ఈక్వల్ టు దీని ఏరియా. దీని ఏరియా పై ఆర్ ఎల్. ఓకే, దీని ఏరియా 2 into L. ఇది L వేరే, ఈ L వేరే. ఈ L1 అనుకుందాం, ఇది L2 అనుకుందాం. L1 L2. ఓకే 7. సో ఇక్కడ L ఎంత అవుతుంది సుమారుగా అంటే 10 square plus 7 square. 10 square అంటే 100, 7 square అంటే 49. సో రూట్ ఆఫ్ 49 దీని L 22/7 into 7 into root of 149. ఓకే ఈజ్ ఈక్వల్ టు 2 into L2. 7 cancel, 2 1s 2 11s cancel. సో L2 ఎంత అంటే 11 into root of 149. 11 into root of 149. సో హౌ టు ఫైండ్ రూట్ ఆఫ్ 149? రూట్ ఆఫ్ 149 ఎంత అంటే యాక్చువల్గా 12 12s 144, 12 ఎక్స్ట్రా, ఇంకొక 5 ఎక్స్ట్రా ఉంది. 5 యాక్చువల్గా ది ఫార్ములా ఈజ్ ఆ ఎక్స్ట్రా ఎంత అంటే 2 root 144. ఓకే, సో 5/2 root 144 వేసేస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 12 plus 5/2 into 12. ఓకే, సో 2 1s 2.5 క్యాన్సిల్, ఇది 12 1s 12.2s క్యాన్సిల్, అంటే అప్రాక్సిమేట్లీ 0.2, 12.2 ఉంటుంది రూట్ ఆఫ్ 149. దిస్ ఈజ్ మల్టిప్లైడ్ బై 11. 11తో మల్టిప్లై చేయండి, ఎందుకంటే ఇంటూ 11 ఉంది కదా. సో 11 2s 22, 2 4 3 1, 134.2 is the answer. The answer is 134.2. ఎక్స్ట్రా ఏదైతే ఉందో స్క్వేర్కి అది పైన రాయండి. 2 root 144 రాసేయండి. ఇది 144 అయితే 2 root 144, ఇది 9 అయితే 2 root 9, ఇది 81 అయితే 2 root 81. ఓకే, అట్లా రాసేస్తే పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. A cylinder and a cone and a sphere have same radius and equal height. Cylinder ఇలా ఉంది, కోన్ ఇలా ఉంది, అండ్ ఏ స్పియర్ ఇలా ఉంది. హ్యావింగ్ ఈక్వల్ హైట్. ఈక్వల్ హైట్ అంటే స్పియర్ హైట్ ఎంత ఉంటుంది? 2r ఉంటుంది. అంటే ఇది కూడా 2r ఉంది, ఇది కూడా 2r ఉంది. బేస్ రేడియస్ r, ఇది రేడియస్ r. Cone having same radius and equal height. Then ratio of the respective curved surface areas. దీని curved surface area 2πRh, దీని curved surface area πRL, దీని curved surface area 4πr². ఇక్కడ h ప్లేస్లో 2r పెట్టండి అన్ని చోట్ల. 2πr into 2r, πr into ఇక్కడ ఇది r, ఇది 2r కాబట్టి రూట్ ఆఫ్ 2r హోల్ స్క్వేర్ అంటే 4r² plus r² ఈజ్ ఈక్వల్ టు రూట్ 5r² అంటే రూట్ 5r వస్తుంది. ఇది సరే ఈస్ట్ ఉంది, రేషియో కదా అడిగింది, రేషియో నాట్ ప్లస్ 4πr² యాజ్ ఇట్ ఈస్. అన్నిట్లోంచి πr² క్యాన్సిల్ చేసేద్దాం. πr² క్యాన్సిల్, πr² cancel, πr² cancel. This is nothing but 4 is to root 5 is to 4. 4 is to root 5 is to 4. So answer is first one, second one. Okay, yeah. Next question. If the radius of a cylindrical vessel is 1/3 of its height, the radius of a cylindrical vessel radius is 1/3 of height. ఇది h అయితే ఇది h/3, and its inside area is 3696 అంటే 2πRh is equal to 3696.
అండ్ ది మిల్క్ దట్ కెన్ ఇట్ కంటైన్ ఈజ్ అంటే వాల్యూమ్ కనుక్కోవాలి. ఒక స్తూపాకార పాత్ర యొక్క వ్యాసార్థం దాని ఎత్తులో 1/3 వంతు, దాని లోపల వైశాల్యం అంటే యాక్చువల్గా అట్లా అనకూడదు, ప్రక్కతల వైశాల్యము అనాలి, లోపల వైశాల్యము అనకూడదు. అయితే అందులో పట్టే పాలు లీటర్లలో ఎంత? సో ఇక్కడ 2 × 22/7 ఇంటూ ఆర్ అంటే నేను h/3 తీసుకుంటాను, ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు 3696. క్యాన్సిల్ చేద్దాం. ఏమి క్యాన్సిల్ పోతాయి చూద్దాం. 11 2s 11 3s అండ్ 11 3s, ఓకే, 11 6 క్యాన్సిల్ పోతాయి. 4తో కూడా క్యాన్సిల్ చేద్దాం. 4 8s 32 16, 4 4s 16. సో h² ఈజ్ ఈక్వల్ టు 7 3s 21 ఇంటూ 84ని నేను 21 ఇంటూ 4 రాస్తాను. సో హెచ్ ఎంత అవుతుంది అంటే 21 ఇంటూ 2 42 అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 42. సో ఇఫ్ హెచ్ ఈజ్ 42, h/3 ఏమవుతుంది? 42/3, 42/3, 3 1s 3 4s cancel, 14. Then what is volume? Volume is equal to pi r² h. 1/3 సిలిండర్ కాబట్టి pi r² h. 22/7 into r². R is nothing but 14 into 14 into h. H is 42. H is 42. ఇది కూడా 14 ప్లీజ్. 14 into 14 into 42. 7 2s cancel. అయితే లీటర్లలో అడిగారు కాబట్టి బై 1000 చేయాలి. బై 1000 వేస్తే చాలు. 22 ఇంటూ దిస్ ఈస్ 28 ఇంటూ 42, ఈ 3 మల్టిప్లై చేస్తే చాలు. బై 1000 అంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వస్తాయి. 8 2 16, 6 2s 22, చివరిలో 2 వచ్చే ఆప్షన్ ఉండాలి, ఒకటే ఉంది, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, 25 పాయింట్ సంథింగ్, 25.872. 8 2 16, 6 6 2 12, చివరిలో 2 రావాలి. ఓకే, సో ఆన్సర్ ఈస్ 25.872. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ ట్రయాంగిల్ 2 sides with lengths 13 and 84 are perpendicular to each other. ఒక సైడ్ ఏమో 13, ఇంకొక సైడ్ 84 are perpendicular to each other. Triangle. The triangle is revolved around about 13 centimeters. It is revolved about 13 centimeters అంటే దీన్ని 13 centimeters చుట్టూతో తిప్పాం అంటే ఏం ఫామ్ అవుతుంది? ఒక కోన్ ఫామ్ అవుతుంది, లైక్ దిస్. అప్పుడు శంకు యొక్క వక్రతల వైశాల్యం ఎంత? సో వాట్ ఈస్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ సో ఫార్మ్డ్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే పై ఆర్ఎల్. బాగా గమనించండి, 1384 అయితే హైపాటిన్యూస్ 85, 1384 85 పైథాగరన్ ట్రైడ్స్. సో పై ఆర్ఎల్ వేస్తే చాలు. పై అంటే 22/7, ఆర్ 84, ఎల్ 85 చేస్తే చాలు. ఓకే, 7 1 7 14, 7 2 14, మిగతా మల్టిప్లై చేస్తే చాలు. ఒక 2 దీనికి ఇచ్చేయండి. 11 ఇంటూ 12 ఇంటూ 2 ఇచ్చేస్తే ఇది బికమ్స్ 170. ఒక 0 రావాలి అన్నిట్లో, ఒక 0, ఇది 0 లేదు, ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ ఒక 0 పక్కన పెట్టేస్తే 7 2 14, 4 1 4 అంటే చివరిలో 4 రావాలి. చివరిలో 4 0 వచ్చే ఆప్షన్ ఒకటే. 22440 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. లేదంటే మీరు మల్టిప్లై చేయండి, అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ హెమిస్పియర్ అండ్ ఏ కోన్ హ్యావ్ ఈక్వల్ బేసెస్. ఏ హెమిస్పియర్, సరే ఫస్ట్ సెమీస్పియర్ గీద్దాం. ఏ హెమిస్పియర్ అండ్ ఏ కోన్ హ్యావింగ్ ఈక్వల్ బేసెస్. పైకి గీద్దాం. ఇది హెమిస్పియర్, జస్ట్ a minute please. Yeah, hemisphere
అండ్ ఎ కోన్ హ్యావింగ్ ఈక్వల్ బేసెస్. అంటే రేడియస్ ఎంత, దీని రేడియస్ అంతే. ఇఫ్ దేర్ హైట్స్ ఆల్సో ఈక్వల్, దీని హైట్ ఆర్ అయితే దీని హైట్ కూడా ఆర్. ది రేషియో ఆఫ్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్, దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr² ఈజ్ టు దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πrl. ఓకే, పై ఒక ఆర్ క్యాన్సిల్, 2r ఈజ్ టు l. ఇది ఆర్ ఇది ఆర్ అయితే ఇది √2r అవుతుంది. సో దేర్ ఫర్ l ప్లేస్లో ఏం రాయాలి, √2r. ఆర్ఆర్ క్యాన్సిల్, ది ఆన్సర్ ఈస్ 2 ఈజ్ టు √2 రాయొచ్చు, లేదా ఈ 2ని √2 ఇంటూ √2 రాసుకొని ఈజ్ టు √2 అయితే ఒక √2 క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ √2 ఈజ్ టు 1. ది ఆన్సర్ ఈస్ √2 ఈజ్ టు 1. 2 ఈజ్ టు √2 కరెక్టే, లేదా √2 ఈజ్ టు 1 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. A solid metallic spherical ball of diameter 14 centimeters a solid metallic spherical ball of diameter 14 and radius 7 is melted and recast into a cone of height with the diameter of the base 7 centimeters and radius is 7/2. దెన్ హైట్ ఆఫ్ ది కోన్ ఈజ్, హైట్ ఎంత, 14 సెంటీమీటర్ల వ్యాసము అంటే 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళాకార బంతిని కరిగించి 7 సెంటీమీటర్ల వ్యాసం అంటే రేడియస్ 7/2 శంకుగా పోతపోసారు. అంటే దీని వాల్యూమ్ ఎంత, దీని వాల్యూమ్ కూడా అంతే. సో దీని వాల్యూమ్ ఫార్ములా 4/3πr³. r³ అంటే 7³ ఈజ్ ఈక్వల్ టు దీని ఫార్ములా 1/3πr²h అంటే 7/2 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి జాగ్రత్తగా గమనిస్తే 3π/3 క్యాన్సిల్, 4 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 7/2 ఇంటూ 2 ఇంటూ హెచ్. ఈ 2 7లు క్యాన్సిల్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 7 28 ఇంటూ 4 112 ఆన్సర్ ఉండాలి హెచ్. సో హెచ్ 112 లేదు, ఇక్కడ యాక్చువల్గా పొరపాటు అయింటుంది నాకు తెలిసి, ఇది 112 ఆన్సర్. 112 ఈజ్ ది ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 28లో ఫస్ట్ ఆప్షన్ 112 ఉండాలి, లేదంటే మార్క్ వస్తుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్, 5 metal cubes of sides 9, 6, 3, 3 and 1. 5 మెటల్ క్యూబ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఆ సైడు ఒక క్యూబ్ గీస్తాను. ఇలాంటివి 5 క్యూబ్స్ ఉన్నాయి, ఇది 9, అలాగే 6, 3, 3, 1 ఆర్ మెల్టెడ్ టు ఫామ్ ఏ క్యూబ్. సో 5 క్యూబ్స్ని కరిగించాడు ఇట్లా. ఈ 5 క్యూబ్స్ని కరిగించి మెల్టెడ్ టు ఫామ్ ఏ క్యూబ్, ఇంకొక పెద్ద క్యూబ్ని తయారు చేశాడు, క్యూబ్. దెన్ వాట్ ఈస్ ది సైడ్ ఆఫ్ ది క్యూబ్, దీని లెంత్ ఎంత. సో 5 క్యూబ్స్ని కరిగించారు అంటే వాటి వాల్యూమ్ దాని వాల్యూమ్కి సమానం. అంటే ఒక్కొక్క దాని వాల్యూమ్ ఇక్కడ చూడండి, 5 లోహపు ఘనములు కరిగించి ఒక ఘనంగా రూపొందించారు. అంటే 9 క్యూబ్ దీని వాల్యూమ్, ప్లస్ సెకండ్ది 6 క్యూబ్, ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం, ఎల్ క్యూబ్. సో 9 క్యూబ్ అంటే 729, 6 క్యూబ్ అంటే 216, 9 క్యూబ్ అంటే 27 ప్లస్ 27 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ క్యూబ్. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తాయి. సో ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తాను, 730. తర్వాత ఇది 54, ఈ రెండింటిని యాడ్ చేస్తే 54 దీనికి యాడ్ చేసేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ 270, మొత్తం 1000 ఈజ్ ఈక్వల్ టు ఎల్ క్యూబ్. సో ఎల్ ఎంత అంటే 10, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఓకే, సి ది నెక్స్ట్ క్వశ్చన్. ఏ హాలో సిలిండర్ విత్ డయామీటర్ 6 ఈజ్ పార్షియల్లీ ఫిల్డ్ విత్ వాటర్. ఇది చాలా మంచి క్వశ్చన్. ఒక సిలిండర్ ఉంది, ఇట్ ఈస్ పార్షియల్లీ ఫిల్డ్ విత్ వాటర్, ఏదో కొంత వాటర్ ఉంది. ఇట్ ఈస్ పార్షియల్లీ ఫిల్డ్ విత్ వాటర్, ఇక్కడంతా వాటర్ ఉంది.
ఏ స్పియర్ ఆఫ్ 3 సెంటీమీటర్ డయామీటర్, బాగా గమనించండి, హాలో సిలిండర్ విత్ డయామీటర్ 6 అన్నాడు, అంటే దీని రేడియస్ ఎంత 3. ఏ స్పియర్ ఆఫ్ 3 సెంటీమీటర్ డయామీటర్ ఈజ్ జెంట్లీ డ్రాప్డ్, అంటే రేడియస్ ఎంత దీంట్లో వేసిన స్పియర్ రేడియస్ వచ్చి 3/2, డయామీటర్ 3 అంటే రేడియస్ 3/2. ఇఫ్ ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ దెన్ ది వాటర్, ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ అంటే వాటర్ లెవెల్ ఎక్కడి దాకా వచ్చాయంటే ఇక్కడ దాకా వాటర్ లెవెల్ వచ్చేసింది. ఇది వేయడం వల్ల వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. ఓకే, దెన్ వాట్ ఈస్ ది వాటర్ ఇన్ ది సిలిండర్ రైజెస్ టు ఎ ఫర్దర్ హైట్ ఆఫ్, ఎంత హైట్ రైజ్ అయ్యింది ఇది కావాలి. మళ్ళీ తెలుగులో చూడండి. 6 సెంటీమీటర్ వ్యాసం గల ఒక స్తూపాకారంలో కొంత భాగం నీటితో నింపబడి ఉంది. 3 సెంటీమీటర్స్ వ్యాసంగా కలిగిన ఒక గోళాన్ని దానిలోపు నెమ్మదిగా జారవిడ్చారు. గోళం స్తూపంలోని నీటితో పూర్తిగా మునిగినప్పుడు స్తూపంలోని నీటి మట్టంలో వచ్చే పెరుగుదల. ఈ నీటి మట్టంలో పెరుగుదల దేనివల్ల వచ్చిందంటే బికాస్ ఆఫ్ ది సిలిండర్ డ్రాప్డ్. దట్ మీన్స్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్డ్, అంతే కదా, దానివల్ల వేయడం స్పియర్ వేయడం వల్ల కదా ఇంక్రీజ్ అయింది. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్డ్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఈజ్ 4/3 pi r³ r అంటే 3/2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్డ్ అంటే πr² h, πr² h. ఓకే, హెచ్ మనం కనుక్కోవాలి. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత, వాట్ ఈస్ ది ఆర్ వాల్యూ అంటే 3 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, 3² × h. ఓకే, సో ఇందులోంచి పై క్యాన్సిల్ చేసేద్దాం. 4/3 × 3 × 3 × 3/2³ అంటే 2 × 2 × 2 ఈజ్ ఈక్వల్ టు 3², 9 × h. 9, 2 3లు క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్, 2 2 4 క్యాన్సిల్, సింపుల్ 1/2. h ఈజ్ ఈక్వల్ టు 1/2 మిగిలింది. సో 1/2 సెంటీమీటరు పైకి నీరు వస్తుంది ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ఆ స్పియర్ లోపల వేయడం వల్ల ఒక 1/2 హైట్ ఇంక్రీజ్డ్. ఓకే, నెక్స్ట్ ఏ సాలిడ్ కోన్ ఆఫ్ హైట్ 9 సెంటీమీటర్స్ విత్ బేస్ డయామీటర్ 18. ఏ సాలిడ్ కోన్ ఆఫ్ హైట్ 9 సెంటీమీటర్స్, బేస్ డయామీటర్ 18 అంటే రేడియస్ 9 హైట్ 9 అంటే ఇదేమవుతుంది అంటే 9√2 అవుతుంది. ఈజ్ కట్ టు ఫార్మ్ ఏ సాలిడ్ కోన్ ఆఫ్ హైట్ 9 with base diameter 18 is cut out from a wooden solid sphere of radius 9 centimeters. The percentage of wood that is wasted in this process is 9 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగే చెక్కతో చేయబడిన గట్టి గోళమును నుండి 18 సెంటీమీటర్స్ భూవ్యాసం 9 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక గట్టి ఘనశంకుని తయారు చేశారు. ఈ ప్రక్రియలో వ్యర్థమైన చెక్క యొక్క శాతం ఎంత? యాక్చువల్గా ఇది డయాగ్రామ్ నేను మరలా గీస్తాను. ఒక స్పియర్ ఉంది, స్పియర్. ఈ స్పియర్ యొక్క వ్యాసార్థం రేడియస్ 9 సెంటీమీటర్స్ అంటే వ్యాసం ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఒక 9. దీంట్లో నుంచి ఒక కోన్ తయారు చేశారు. ఏ కోన్ ఈస్ ఫార్మ్డ్ విత్ దిస్ వుడెన్ సిలిండర్, వుడెన్ స్పియర్. దీని యొక్క రేడియస్ వచ్చి 18 డయామీటర్ 18 సెంటీమీటర్స్ అంటే మొత్తం ఇదంతా డయామీటర్ ఇలా కట్ చేశారు. కోన్ చూడండి, కోన్ ఆఫ్ హైట్ 9, డయామీటర్ ఈజ్ 18 అంటే కోన్ ఆఫ్ హైట్ 9 అంటే ఇదే కదా 9 తయారు చేశారు. ఇందులో వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ వుడ్ దట్ ఈజ్ వేస్టెడ్? స్పియర్లోంచి ఈ కోన్ తయారు చేస్తే ఎంత వేస్ట్ అవుతుంది? స్పియర్ వాల్యూమ్ ఎంత? స్పియర్ వాల్యూమ్ 4/3 pi r³. దీంట్లో నుంచి ఎంత వాల్యూమ్ కోన్ ఫామ్ చేశారు?
1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ కూడా సేమ్ యాజ్ దిస్ వనే కదా, ఇది కూడా సేమే కదా. ఇది 9, రేడియస్ 9 అంటే హెచ్ కూడా 9 ఇంత తయారు చేశారు. అంటే హెచ్ కూడా 9 అంటే 4/3 పై 9 క్యూబ్ లేకపోతే ఆర్ క్యూబ్, అసలు 9తో అవసరం లేదు, ఆర్ క్యూబ్లోంచి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే ఇది కూడా ఆర్ క్యూబ్ తయారు చేశాడు. అంటే 1/3 పై క్యాన్సిల్ చేస్తే 4r క్యూబ్లోంచి ఆర్ క్యూబే తయారైంది. అంటే 3r క్యూబ్ వేస్ట్ అయింది. 4 పార్ట్స్లో 1 పార్టే ఉంది, 3 పార్ట్స్ వేస్ట్ అంటే ఎంత వేస్టేజీ? 3/4 వేస్ట్ కదా, అంటే 75% వేస్టేజీనా కదా మీనింగ్. 4 పార్ట్స్లో నుంచి 1 పార్టే తయారైంది అంటే 3 పార్ట్స్ వేస్ట్ అయింది, అంటే 3/4 వేస్టెడ్. అంటే ఆన్సర్ ఈస్ 75%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A person packs sweet boxes of dimensions 15 into 15 into 15 in a basket of size 120 into 120 into 120. If he now wants to carry maximum number of cubical boxes having the maximum integer dimensions but less than the dimensions of earlier boxes without having any space unused, the number of such boxes he can carry is 120 120 120 సైజులో ఉండే ఒక పెట్టెలోకి, అంటే క్యూబ్ అని, దీని వాల్యూమ్ 120 120 120 15 15 15 సైజు ఉండే చిన్న బాక్సెస్ని దీంట్లో స్వీట్ బాక్సెస్ని వేశారు. 15 15 పరిమాణం గల స్వీట్ బాక్సెస్ పేర్చాడు. అంటే దీని చిన్న చిన్న బాక్సులు తయారు చేశారు. ఇది ఇట్లా, ఇది 15 15 15 ఇలాంటి బాక్సెస్ దాంట్లో ఫామ్ చేశారు. అసలు ఎన్ని బాక్సులు పడతాయి? యాక్చువల్గా అది క్వశ్చన్ కాదు. ఎన్ని బాక్సులు పడతాయి అంటే 120 into 120 into 120 by 15 into 15 into 15 8 into 8 into 8 512 అంటే 512 బాక్సులు పడతాయి. ఇలా చేస్తే 512 బాక్స్ పడతాయి. అయితే క్వశ్చన్ అది కాదు. ఇఫ్ యూ నౌ క్యారీ వాంట్స్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యూబికల్ బాక్సెస్ హ్యావింగ్ మ్యాక్సిమం ఇంటిజర్ డైమెన్షన్స్. ఇంటిజర్ డైమెన్షన్స్ అంటే ఈ సైడ్ 15 కన్నా తక్కువ ఉండాలి, ఓకే, ఇంటిజర్ అయి ఉండాలి. సో ఎన్ని బాక్సెస్ తీసుకోవచ్చు? హ్యావింగ్ వితౌట్ స్పేస్ అన్యూజ్డ్ అంటే ఎంత తీసుకోవచ్చు? సింపుల్ థింగ్, చాలా సింపుల్. నేనేమంటా అంటే 120 into 120 into 120 ఇంటిజర్, వాట్ ఈస్ ది మినిమమ్ ఇంటిజర్? 1 కదా. సో 1 into 1 into 1 తీసుకో, ఏమవుతుంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ 0 0 0 3 జీరోస్ తీసుకుంటే 12 క్యూబ్ అంటే 1728 000 బాక్సెస్ పట్టొచ్చు. కాకపోతే ఈ క్వశ్చన్ మరీ ఘోరంగా ఉంటుంది, ఎందుకంటే 1 సెంటీమీటర్ స్వీట్ బాక్స్ అంటే మరీ ఘోరం. ఓకే, యాక్చువల్గా ఈ క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చారు, నో ప్రాబ్లం. సో 1 సెంటీమీటర్ క్యూబ్ బాక్సెస్ ఎన్ని పడతాయి అంటే 1728 000. క్వశ్చన్ ఇచ్చారు కానీ స్వీట్ బాక్స్ 1 సెంటీమీటర్ అయితే మరి చాలా చిన్న బాక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ r centimeters is melted and with that material a solid cone and 20 identical solid cubes were made. ఒక స్పియర్ ఆఫ్ రేడియస్ r, దీంట్లో నుంచి మెటీరియల్ ఏ సాలిడ్ కోన్, ఒక సాలిడ్ కోన్ తయారు చేశారు, అండ్ 22 ఐడెంటికల్ క్యూబ్స్ తయారు చేశారు. 22 ఐడెంటికల్ క్యూబ్స్ ఇలా తయారు చేశారు. If the height of cone and edge of each cube are equal, height of cone h, లేకపోతే L అనుకున్నాం, ఇది L అనుకున్నాం. The height of cone and edge of each cube are equal to half of the radius of the sphere. ఇది r అనుకుంటే ఇది r/2, ఇది కూడా r/2. Height of cone and edge of cube are equal to half of the radius of the sphere. Then the ratio of radius of the cone to its height is, radius of the cone to its height is, radius of the cone ని ఇక్కడ r1 అనుకుంటాను నేను, దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది దీంట్లో ఇది r/2.
ఓకే, ఆర్ వ్యాసార్థం గల ఒక ఘన గోళాలని కలిగించగా వచ్చిన పదార్థంతో ఒక ఘన శంకువు మరియు 22 సర్వసమాన గట్టి ఘనములను తయారు చేశాడు. అయితే దీని వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ 22 V2 తీసుకోవాలి. దీని ఫార్ములా 4/3 π r3, దీని ఫార్ములా 1/3 π r² r1² ఇంటూ h అంటే r/2 ప్లస్ దీనికి 22 ఇంటూ r/2 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 నథింగ్ బట్ r³/8. దిస్ ఈజ్ ది క్వశ్చన్. ఓకే, సో ఇందులో కొంచెం జాగ్రత్తగా గమనిస్తే 4/3 ఇంటూ 22/7 r³ ఈజ్ ఈక్వల్ టు 1/3 22/7 ఇంటూ r1² ఇంటూ r/2 ప్లస్ 22 r³/8. ఓకే, ట్వంటీ టూ క్యాన్సిల్. ఓకే, సో దీన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తాను. లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే 4/3 r³/7 మైనస్ r³/8 ఈజ్ ఈక్వల్ టు r1² ఇంటూ r/14 3s 42. ఓకే, 42 రాద్దాం. దీంట్లోంచి సింప్లిఫై చేస్తే ది ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ క్యాన్సిలేషన్ ఏం లేదు. ఓకే, 21 ఇంటూ 8 ఈజ్ ది ఎల్సిఎం. 21 ఇంటూ 8, 8 4s are 32 మైనస్ 21 ఇంటూ r³ ఈజ్ ఈక్వల్ టు r1² ఇంటూ r ఇంటూ 42. ఓకే, నెక్స్ట్ 8 1s 8 కాదు 4 సారీ 28 అలాగే ఉంచుదాం. 21s 22s క్యాన్సిల్, 2 4s క్యాన్సిల్. ఓకే, ఒక r క్యాన్సిల్. దెన్ వాట్ వీ గెట్ హియర్ r³ ఇంటూ 32లోంచి 21 తీసేస్తే 11 by 4 ఈజ్ ఈక్వల్ టు r1² ఇంటూ r. ఇందులోంచి ఒక r క్యాన్సిల్ చేస్తే r/r² ఈజ్ ఈక్వల్ టు 4/11. r²/r1². క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా శంకు యొక్క వ్యాసార్థం అంటే ఫస్ట్ r1 ఈజ్ టు ఎత్తు అంటే r/2 సారీ r/2. సో కొంచెం r1/r ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, 11/2 అవుతుంది, r1/r. ఇక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి కొంచెం పైకి తీసుకుందాం. లిజన్ హియర్ కేర్ఫుల్లీ. సో ఫ్రమ్ దిస్ r1/r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 11/√11/2 అవుతుంది, √11/2. ఓకే, ఎత్తు r/2 కాబట్టి దీన్ని కూడా నేను /2 చేస్తే r1/r/2 ఈజ్ ఈక్వల్ టు √11 దీన్ని 2తో డివైడ్ చేస్తే 1, బికాజ్ r/2 కదా ఎత్తు. సో r/2 ఎత్తు కాబట్టి ఇక్కడ r/2 చేయాలంటే దీన్ని కూడా /2 చేస్తే √11:1. సో ఆన్సర్ ఈజ్ √11:1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. See the next question. A well 4 meters diameter and 35 meters deep is dug out and the excavated soil is transported away in a rectangular parallelepiped shaped truck with dimensions 5 into 2 into 0.5 meters. To avoid spill over during transportation, only 80% of its capacity is filled. If the loose soil occupies 20% more space while filling into the truck, then the number of trips required to transport the soil completely away from the place of digging is. ఒక 4 meters వ్యాసం అంటే వ్యాసార్థం వచ్చి 2 meters, రేడియస్ ఈజ్ 2 meters,
అంటే 35 మీటర్స్ హైట్, 35 మీటర్స్ హైట్ ఒక లోతుగా ఉండే ఒక నూతిని తవ్వి దీంట్లో ఉంచే మట్టిని ట్రక్లో పోశారు. ట్రక్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ రెక్టాంగిల్, షేప్ ఆఫ్ అ క్యూబాయిడ్. దీన్ని 5 మీటర్స్ ఇంటూ 2 మీటర్స్ ఇంటూ 0.5 మీటర్స్ అంటే 1/2 పరిమాణం గల దీర్ఘచతురస్రాకార సమాంతర ఫలకంగా ఉండే ట్రక్కులో మరో చోటికి రవాణా చేస్తున్నారు. బాగా అర్థం చేసుకోండి. దీంట్లోంచి మట్టిని తీసి ఈ ట్రక్కులో పోసి రవాణా చేస్తున్నారు. ఎన్నిసార్లు రవాణా చేశారు అనేది మనం ఎన్ అనుకుందాం. సో దీని వాల్యూమ్ ఇంటూ ఎన్కి సమానం. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఏంటంటే అది ట్రక్కులో ఉండే మరో చోటికి రవాణాలో మట్టి పైనుంచి చెందకుండా దాంట్లో 80% మాత్రమే నింపారు. దీంట్లో మొత్తం తీసుకోలేదు. ఈ వాల్యూమ్లో ఓన్లీ 80% ఆఫ్ V1 V2 అనుకుందాం, ఇంత మాత్రమే తీసుకున్నారు ఇంటూ ఎన్. దీని వాల్యూమ్లో 80% మాత్రమే తీసుకున్నారు. చెందకుండా దాని సామర్థ్యంలో 80% మాత్రమే చేస్తున్నారు. తవ్విన మట్టి వదులుగా ఉండడం వల్ల ట్రక్కులో 20% అదనపు స్థలమును ఆక్రమించింది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ ది లూజ్ సాయిల్ ఆక్యుపైస్ 20% మోర్ స్పేస్. యాక్చువల్గా దీంట్లో నూతిలో ఉండేది గట్టి మట్టి. దీన్ని తవ్వినందువల్ల ఏమవుతుందంటే ఇది లూజ్ సాయిల్ అయింది. లూజ్ సాయిల్ అయినందువల్ల 20% అదనపు స్థలాన్ని ఆక్రమించింది. అంటే దీని వాల్యూమ్ యాక్చువల్గా V1 అనుకుంటే ఇది తవ్వి బయటకి తీస్తే ఎంత వాల్యూమ్ ఆక్రమించిందంటే 20% మోర్ అంటే 120/100 ఆక్రమించింది. బాగా అర్థం చేసుకోండి. ఇది గట్టిగా ఉండే మట్టి తవ్వి బయటికి తీశారు. బయటికి తీస్తే అది ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది? 20% ఎక్కువ ఆక్యుపై చేసింది. అంటే 120/100 ఆక్యుపై చేస్తే ఇక్కడ ఇది ట్రక్స్ వస్తాయి. అంటే దీని కండిషన్ ఏంటంటే 120/100 V1 ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ V2 ఇంటూ ఎన్. అది కష్టం. ఈ గట్టి మట్టిని యాజ్ ఇట్ ఈజ్గా పోయలేదు, దీన్ని లూజ్ చేశారు. అంటే 20% ఎక్కువైంది ఈ మట్టి. దీంట్లో నుంచి ఇది పోసారు. అయితే దీంట్లో కూడా పూర్తిగా పోయలేదు, 80% మాత్రమే దీంట్లో పోసి పంపించారు. సో దేర్ ఫోర్ ఇది ఆన్సర్. దీన్ని కొంచెం మార్చుదాం. 120/100 ఇంటూ దీని వాల్యూమ్ పై r² రేడియస్ 2 కాబట్టి 4 ఇంటూ h 35 ఈజ్ ఈక్వల్ టు 80/100 ఇంటూ ఇది లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ 5 ఇంటూ 2 ఇంటూ 1/2 ఇంటూ ఎన్. 0.5 అంటే ఇది క్యాన్సిల్ చేద్దాం. ఈ 2 క్యాన్సిల్ చేస్తాను. ఈ 100 క్యాన్సిల్ చేస్తాను. నెక్స్ట్ 7 1s 7 5s క్యాన్సిల్. ఈ 5 క్యాన్సిల్ చేస్తాను. ఈ 0 క్యాన్సిల్ చేస్తాను. 4 1s 4 2s క్యాన్సిల్ చేస్తాను. 2 1లు 2 11లు క్యాన్సిల్ చేస్తాను. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 12 132. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 132. 132 ట్రిప్పులు తిరగాలి మట్టి అంతా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది డైమెన్షన్స్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 40 into 10. Rectangular part 40 into 20. A path is formed across the plot along the length and breadth. Along the length ఒక path ఉంది ఇలా 2 meters విడ్త్తో. అలాంగ్ ది బ్రెడ్త్ ఒక పాత్ ఉంది 2 meters విడ్త్తో. ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ ఫార్మింగ్ ది పాత్ ఈజ్ 500 per square meter, ది కాస్ట్ ఆఫ్ లేయింగ్ ది పాత్. ఈ పాత్ ఏరియా కనుక్కుంటే ఒక దీర్ఘచతురస్రాకార స్థలం కొలతలు 40 into 10, 2 మీటర్ల సమాన దూరం కల ఒక బాటను పొడవు వెంబడి వెడల్పు వెంబడి ఏర్పరిచారు. ఒక చదరపు మీటర్కి 500 రూపాయలు ఖర్చు అయితే బాటను వేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ముందు బాట వైశాల్యం కనుక్కోవాలి. సో ఏరియా ఆఫ్ పాత్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ పాత్ ఇక్కడ చూడండి. బ్రెడ్త్ 2, లెంత్ 40 అంటే 2 into 40 దీని ఏరియా. ఇటువైపు చూద్దాం. బ్రెడ్త్ 2, హైట్ 20 అంటే 2 into 20. అయితే ఈ పార్ట్ 2 into 2 పార్ట్ 2 సార్లు వచ్చింది. దీంట్లో ఒకసారి అది ఒకసారి తీసేయాలి. 2 into 2 తీసేయాలి.
So this is nothing but 80 plus 40 minus 4, nothing but 116 square meters. ఇప్పుడు 500 రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ది టోటల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ 116 ఇంటూ 500 అంటే 80 కాదు 58 ఇంటూ 1000 అంతేగా, ఇంటూ 2 ఒకటి చేయండి, ఇక్కడ ఆఫ్ చేయండి. 58,000 ఈజ్ ది ఆన్సర్. The answer is 58,000. Next question. In a geometrical figure of radius 7 units, height 6 units, match the following. Radius 7 units, height 6 units అయితే ఏం కనుక్కోవాలి? 4 ఇచ్చారు, దానికి కరస్పాండింగ్ ఆప్షన్స్ ఇచ్చారు, వీటిల్లో ఏది కరెక్టు? ఫస్ట్ వృత్త వైశాల్యం కనుక్కుందాం. పై ఆర్ స్క్వేర్, పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ అంటే 7 ఇంటూ 7, క్యాన్సిల్ చేస్తే 154. సో ఏకి ఏం రావాలి అంటే 154 రావాలి. ఏకి 3 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, దట్ ఈస్ ది ఆన్సర్. ఏకి 3కి ఒకటే ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A circus tent is in the form of a circular cylinder surmounted by a cone. Circular cylinder surmounted by a cone. The diameter of cylinder is 8 meters and radius is 4. The height of the vertex of the cone from the ground is 15 meters, total 15 ata. And height of the cylinder is 12. ఇది 12 అంటే ఇది ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇది 4, 3, 4, 5 రైట్ యాంగిల్ ట్రైడ్స్ కాబట్టి 5. The area of the canvas required to cover the tent is, ఇది క్వశ్చన్. సర్కస్ గుడారం స్తూపముపై ఉన్న శంకు ఆకారంలో ఉంది. వ్యాసం 8 అంటే రేడియస్ 4, హైట్ 15 అండ్ హైట్ ఆఫ్ సిలిండర్ స్తూపము యొక్క ఎత్తు 12 అయితే ఇది 3, 3, 4, 5. క్యాన్వాస్ యొక్క వైశాల్యం, క్యాన్వాస్ ఎక్కడ వేస్తాం? ప్రక్కతల వైశాల్యంకి వేస్తాం. సో దీని ప్రక్కతల వైశాల్యం πRL, దీని ప్రక్కతల వైశాల్యం 2πRH. ఓకే, పైలలో ఆన్సర్ ఉంది కాబట్టి పై అలాగే ఉంచండి. R 4, L 5, సో 2πR4 H 12. 12 48, 48 2 96 π ప్లస్ ఇదొక 20 π, 96 ప్లస్ 20 116 π. సో ఆన్సర్ ఈస్ 116 π. నెక్స్ట్ క్వశ్చన్. The radii of 2 cylinders are in the ratio 3:4. 2 cylinders are in the ratio 3:4. ఇది 3x అయితే ఇంకొక సిలిండర్ 4x. ఓకే, అండ్ ది హైట్స్ ఆర్ ఇన్ ది రేషియో 5:2. ఇది 5y అయితే ఇది 2y. దెన్ ది రేషియో ఆఫ్ వాల్యూమ్స్ కాల్ V1:V2. పై ఆర్ స్క్వేర్ H అంటే 5y ఈజ్ టు పై ఆర్ స్క్వేర్ 4x హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే 2y. యాక్చువల్గా రేషియో కాబట్టి xy తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఐ వాంట్ టు క్యాన్సిల్ హియర్. పై క్యాన్సిల్, ఇందులో ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్ ఇంటూ 5y, ఇది 16x స్క్వేర్ ఇంటూ 2y, y x స్క్వేర్ క్యాన్సిల్, 9 5s 45 ఈజ్ టు 16 2s 32, 45:32 is the answer. Okay, yeah, next question. A hemisphere and a cone having equal bases, a hemisphere and a cone having equal bases, the heights are also equal, so దీని రేడియస్ r, దీని రేడియస్ హైట్ కూడా r, ఇది r. The ratio of areas of their curved surfaces will be, వీటి కర్వ్డ్ సర్ఫేసెస్ ఏరియా, దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr², దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πrl. దీని లెంత్ ఎంత ఉంటుంది అంటే √2r ఉంటుంది. ఇది r, ఇది r, ఈక్వలేటరల్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ 1:1:√2 ఉంటుంది కాబట్టి ఇది √2. సో ఇందులో పై క్యాన్సిల్,
2r² ఈజ్ టు r ఇంటూ ఎల్ ప్లేస్లో మళ్ళీ √2r. ఓకే, r² క్యాన్సిల్. ది ఆన్సర్ ఈజ్ 2:√2. 2:√2 అంటే √2:1. ది ఆన్సర్ ఈజ్ √2:1. నెక్స్ట్ క్వశ్చన్. The metallic solid cone is melted and converted into a shape of solid cylinder of equal radius. If the height of the cylinder is 6, then the height of the cone is. తెలుగులో ఒక లోహపు ఘన శంకువును కరిగించి ఒక ఘన స్తూపాకారంగా ఏర్పరిచారు, ఘన స్తూపాకారంగా మార్చారు. స్తూపము యొక్క ఎత్తు 6 మీటర్స్ అయితే శంకు యొక్క ఎత్తు ఎంత? ఈ హెచ్ కనుక్కోవాలి. దీని రేడియస్ ఎంతో దీని రేడియస్ కూడా అంతే. అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ మెటాలిక్ సాలిడ్ కోన్ ఈజ్ మెల్టెడ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ షేప్ ఆఫ్ సిలిండర్ ఆఫ్ ఈక్వల్ రేడియస్. అదే వ్యాసార్థం. సో కరిగించారు అంటే దీని వాల్యూమ్ 1/3 πr² హెచ్ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూమ్ πr² ఇంటూ హెచ్ 6కి సమానం. ఇందులో πr² క్యాన్సిల్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 6 అంటే 18. శంకు యొక్క ఎత్తు ఎంత ఉంటుంది? 18 ఉంటుంది. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. దీని వాల్యూమ్కి ఈక్వల్ చేయండి చాలు. నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈక్వల్స్ టు సర్ఫేస్ ఏరియా ఓన్లీ వెన్ ది రేడియస్ ఈక్వల్ టు. స్పియర్ వాల్యూమ్ యాక్చువల్గా అయితే ఇన్ యూనిట్స్ అన్నాడు, అందుకని ఇంపార్టెంట్. యాక్చువల్లీ దీనికి సెంటీమీటర్ క్యూబ్, ఒక దానికి సెంటీమీటర్ స్క్వేర్. బట్ హియర్ ఇక్కడ సంఖ్యకు మాత్రమే సమానం. వాట్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్? 4/3 πr³ అనేది దేనికి ఈక్వల్? సర్ఫేస్ ఏరియా సమానం 4πr² ఈక్వల్. సో 4 క్యాన్సిల్, π క్యాన్సిల్, ఒక r² క్యాన్సిల్. సో r ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 3. సో రేడియస్ 3 అయినప్పుడు సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ రెండు సేమ్ అవుతాయి, కానీ సంఖ్యాపరంగా మాత్రమే. Question number 42. A tent is in the shape of a cone surmounted by the top of a cylinder. ఒక సిలిండర్ ఉంది, దీనిపైన ఒక కోన్ ఉంది. ది హైట్ ఆఫ్ కోన్ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ ది సిలిండర్. ఇది 2h అయితే ఇది h అవుతుంది, h. ఓకే, ది హైట్ ఆఫ్ కోన్ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ సిలిండర్ అండ్ ది బేస్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ 3 meters. ది రేడియస్ ఈజ్ 3 అంటే ఇక్కడ కూడా 3 అనే మీనింగ్. 3. ఇఫ్ ది క్యాన్వాస్ రిక్వైర్డ్ ఫర్ ది టెంట్ ఈజ్ 198, ఇది మీటర్ స్క్వేర్ ఉండాలి, మీటర్ స్క్వేర్. దెన్ ది టోటల్ హైట్ ఆఫ్ ది టెంట్ ఈజ్, వాట్ ఈస్ ది టోటల్ హైట్ ఆఫ్ ది టెంట్ అంటే 3h ఎంత? సో ఆన్సర్ మస్ట్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 3. కాబట్టి మ్యాక్సిమం ఈ రెండు అవకాశం లేదు, ఈ రెండు ఉండే అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ రెండు రకాల ప్రాబ్లమ్స్. ఇఫ్ ది క్యాన్వాస్ రిక్వైర్డ్ ఫర్ ది టెంట్ ఈస్ 198, క్యాన్వాస్ రిక్వైర్డ్ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా πrl ప్లస్ 2πrh ఈజ్ ఈక్వల్ టు 198. ఇది కండిషన్. ఇక్కడ హెచ్ తెలీదు, ఎల్ కూడా తెలీదు. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలనుకోండి, ఎల్ అంటే √h² + 9 అని రాసుకొని సింప్లిఫై చేయాలంటే ఇది చాలా డిఫికల్ట్. సో నేనేం చేస్తానంటే ఇక్కడ రివర్స్లో వెళ్దాం. టోటల్ హైట్ 3h కాబట్టి 3h ఈజ్ ఈక్వల్ టు 6 అయితే 3h ఈజ్ ఈక్వల్ టు 6 అయితే h 2 అవుతుంది. హెచ్ ఎప్పుడైతే 2 అవుతుందో ఇది 3, ఇది 2 అయితే ఇది రూట్లలో వస్తుంది కాబట్టి ఆన్సర్ 198 వచ్చే అవకాశం లేదు. నెంబర్ 2. సో ఇది కాదు. ఇంకా దీన్ని తీసుకుందాం. 3h 12 అయితే h ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. h 4 అయింది అనుకోండి, h 4 అయితే ఇది 5 అవుతుంది. 3, 4, 5. h 4 అయితే ఇదేమవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకుందాం.
పై అంటే 22/7, R 3, L 5 ప్లస్ 2 ఇంటూ 22/7 ఇంటూ R 3 H 8 ఈజ్ ఈక్వల్ టు 198 అవుతుందా కదా చూద్దాం. ఇందులోంచి 22/7 కామన్ తీసేస్తే దిస్ ఈజ్ 15 ప్లస్ 6 3 2 6 6 48 ఈజ్ ఈక్వల్ టు 198. 7 ఇది 63, 22/7 ఇంటూ 63 ఈజ్ ఈక్వల్ టు 198 అవుతుందా. 7 9లు 9 2 18 సరిపోయింది. సో దేర్ ఫార్ ది ఆన్సర్ ఈజ్ 12. రివర్స్లో పోతేనే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 cubes whose sides are 3:4:5 are melted to a single cube whose diagonal is 24√3 was made, then the sides of the original cubes are. 3:4:5 అంటే ఇక్కడ 9 ఇంటూ 2 చేసామనుకోండి, ఈసారి ఇంటూ 3 చేసామనుకోండి, 9 12 15 ఇది రావచ్చు, 12 16 22 ఇది రావచ్చు, అన్నీ కరెక్ట్గా అవకాశం ఉంది. అన్ని ఆప్షన్స్ అన్నీ 3:4:5 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది 3x అనుకుందాం, 3x, ఇది 4x, ఇది 5x అనుకుందాం. ఓకే, ఒక క్యూబ్ ఇది 3x అయితే, నెక్స్ట్ ఇది 4x అయితే, ఇంకొకటి 5x అనుకుందాం. ఈ మూడింటిని కరిగించి పెద్ద క్యూబ్ చేశారు, పెద్ద క్యూబ్. ఓకే, దీని డయాగనల్ 24√3, డయాగనల్ 24√3. డయాగనల్ ఫార్ములా ఏంటి? √3L. 24√3 ఈజ్ ఈక్వల్ టు √3L అయితే L ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. L ఈజ్ ఈక్వల్ టు 24. సో ది లెంత్ ఆఫ్ బిగ్ క్యూబ్ ఈజ్ 24. ఇప్పుడు నేను చెప్తా చూడండి. దీని క్యూబ్ వాల్యూమ్ V1 ప్లస్ V2 ప్లస్ V3 ఈజ్ ఈక్వల్ టు Vకి సమానం. సో వాట్ ఈస్ వాల్యూమ్ 1? వాల్యూమ్ 1 3x హోల్ క్యూబ్ 27x క్యూబ్, 4x అంటే 64x క్యూబ్ ప్లస్ 125x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు L క్యూబ్. L క్యూబ్ అంటే 24 క్యూబ్కి సమానం. సో అందులోకి x క్యూబ్ కామన్ తీసేస్తే 27 ప్లస్ 125 ప్లస్ 64, 216 ఈజ్ ఈక్వల్ టు 24 క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 అనేది 6 క్యూబ్, ఇది 24 క్యూబ్, 24 ఇంటూ 24 ఇంటూ 24, 6 6 6 4 ఇంటూ 4 ఇంటూ 4తో క్యాన్సిల్ పోతాయి, 6 4 6 4 6 4. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 కదా. ఎక్స్ 4 వచ్చింది అనుకోండి, 3x అంటే 12, సో స్టార్టింగ్ 12 ఉండాలి. 4x అంటే 4 4 16, 5x అంటే 5 4 20. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 12 ఇంటూ 16 ఇంటూ 20. ఓకే, సో ఈ విధంగా వస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2 cubes ఈచ్ ఆఫ్ సైడ్ 12 centimeters ఆర్ జాయిన్ ఫేస్ టు ఫేస్. యాక్చువల్గా దీనికి ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే 6 ఫేసెస్ ఉంటాయి ఒక క్యూబ్. దీనికి ఇంకొక క్యూబ్ జాయిన్ చేశారు, ఇంకొక క్యూబ్ ఇలా జాయిన్ చేశాడు, దీనికి 6 ఫేసెస్ ఉంటాయి. ఎప్పుడైతే 2 క్యూబ్స్ అటాచ్ చేయడం జరిగిందో ఈ 6 ఫేసెస్లో దీని ఫేస్ మధ్యలో ఒక ఫేస్ తగ్గిపోతుంది, దీంట్లో ఒక ఫేస్, దీంట్లో ఒక ఫేస్, అంటే మొత్తం 10 ఫేసెస్ వస్తాయి. అంటే ఒక క్యూబాయిడ్ ఫామ్ అయింది. సైడ్ 12 అన్నాడు కాబట్టి ఇది 12 అవుతుంది, ఇది 12 అవుతుంది, ఇది 12, హైట్ కూడా 12 అవుతుంది. దెన్ వాట్ ఈజ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్? దీర్ఘకణపు ఉపరితల వైశాల్యం. ఈ రెండు రకాలుగా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నెంబర్ 1, లెంత్ 24 అవుతుంది, బ్రెడ్త్ 12, హైట్ 12, ఇవే మారు, హైట్ 12. సో సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL అప్లై చేస్తే చాలు.
ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది 2 ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్ 24 ఇంటూ 12 ప్లస్ బి ఇంటూ హెచ్ 12 ఇంటూ 12 ప్లస్ 12 ఇంటూ 24 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది ఒక మెథడ్. లేదా సింపుల్గా చేయాలంటే దీంట్లో 5 ఫేసెస్, దీంట్లో 5 ఫేసెస్, 10 ఫేసెసే కదా ఉంటాయి. సో 10 ఫేసెస్ ఏరియాస్, ఒక ఫేస్ ఏరియా 12 స్క్వేర్, 10 ఫేసెస్ కాబట్టి 10 ఇంటూ 12 స్క్వేర్ ఈజ్ ది ఆన్సర్ డైరెక్ట్లీ. సో 12 స్క్వేర్ 144 ఇంటూ 10, సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 1440. డైరెక్ట్గా రాసేయచ్చు. ఈ ఎల్బిబిహెచ్ హెచ్ఎల్ అవసరం లేదు. 2 క్యూబ్స్ యాడ్ చేస్తే దీంట్లో 5 ఫేసెస్, దీంట్లో 5 ఫేసెస్ మాత్రమే ఉంటాయి. ఒక ఫేస్ దీంట్లో, ఒక ఫేస్ దీంట్లో, ఒక ఫేస్ యాడ్ అయిపోతుంది. అప్పుడు అక్కడ పెయింట్ వేయాల్సిన అవసరం లేదు. మిగతా వాటికి పెయింట్ వేస్తే చాలు. ఒక ఫేస్ ఏరియా, ఒక స్క్వేర్ ఏరియా 144, అలాంటివి 10 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 10 ఇంటూ 144. సింపుల్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ది రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8, దెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఏరియా ఈజ్ నథింగ్ బట్, ది ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ వై ప్లస్ xy బై 100 ఈజ్ ఫార్ములా ఫర్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా. అయితే స్పియర్కి ఏముంటుందంటే లెంత్ బ్రెడ్త్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ రేడియసే కాబట్టి దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100 వేస్తే చాలు. ఎంత ఇది 8% ఇచ్చారు. 8 ప్లస్ 8 ఇంటూ 8 బై 100 నథింగ్ బట్ 16 ప్లస్ 0.64, 16.64 ఉండాలి. ఇది లేదు. సో ఆన్సర్ ఇది కాదు. ఏ రాదు అంటే ఇది రాదు, ఇది రాదు, ఆన్సర్ ఇది రాదు. సో ఆన్సర్ ఒకటే ఉంది, బి అండ్ సి మాత్రమే. ఏబిసిలు అన్నీ అన్నాడు, ఏనే రాలేదు. ఏ రాలేదంటే ఇది రాదు. ఏబి ఓన్లీ అన్నాడు, ఇది రాదు, ఇది రాదు. బీసీ మాత్రమే వస్తుంది. అయినా చెక్ చేయాలంటే చేయండి. క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12%, పర్సంటేజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా 12 ప్లస్ 12 ఇంటూ 12 బై 100. దిస్ ఈజ్ 24. ఇది 144 బై 100 అంటే 1.44 అంటే 25.44. ఎస్. సిమిలర్లీ మూడోది కూడా ఇదే చెక్ చేయండి. 16 ఇంటూ 16 బై 100 వేస్తే ఆన్సర్ 34.56 వస్తుంది. ఓకే. నెక్స్ట్. ఏ రెక్టాంగులర్ వుడ్ పీస్ ఆఫ్ డైమెన్షన్స్ 8, 6, 5 ఈజ్ కట్ ఇంటూ పీసెస్ ఆఫ్ డైమెన్షన్స్ 5/4, 3/8 అండ్ 1/4 ఉండాలి. ఇక్కడ చూడండి, తెలుగులో 1/4 ఉంది, ఇక్కడ కూడా 1/4 ఉండాలి. దీర్ఘ ఘనాకారపు కలప ముక్కను కొలతలు గల ముక్కలుగా కోస్తే ముక్కల సంఖ్య అంత. వాల్యూమ్ ఆఫ్ బిగ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ క్యూబాయిడ్. నెంబర్ ఆఫ్ పీసెస్ అంటే ఇప్పుడు వాల్యూమ్ బై వాల్యూమ్. బిగ్ సిలిండర్ క్యూబాయిడ్ వాల్యూమ్ బై స్మాల్ క్యూబాయిడ్ వాల్యూమ్. బిగ్ క్యూబాయిడ్ 8 ఇంటూ 6 ఇంటూ 5. స్మాల్ క్యూబాయిడ్ 5/4 ఇంటూ 3/8 ఇంటూ 1/4. సో 8 ఇంటూ 6 ఇంటూ 5 బై 5 ఇంటూ 3 ఇంటూ 1, ఇవి పైకి వెళ్తాయి. 4 ఇంటూ 8 ఇంటూ 4. 5 క్యాన్సిల్, 3 1s 3 2s క్యాన్సిల్. 8 2 16 అంటే 2/4. 4 4 16 2/4. 8 అంటే 2 క్యూబ్. సో 8, దిస్ ఈజ్ నథింగ్ బట్ 2/11 వస్తుంది ఆన్సర్. 2/11. నెక్స్ట్ క్వశ్చన్. A right circular cone has a height 56 centimeters and base radius 42. ఇది 42, ఇది 56. బాగా గమనించండి. 42:56 ఇది హైట్ ఉండాలి. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ 14 ఇంటూ 3 14 ఇంటూ 4. కాబట్టి ఇది ఖచ్చితంగా 14 ఇంటూ 5 ఉండాలి. 3 4 5 ఆర్ సైడ్స్. అంటే ఇది ఎంత వస్తుంది? 70. బాగా అర్థం చేసుకోండి. 3:4:5. 3:4:5. దీన్ని 14తో మల్టిప్లై చేస్తే 42, 56, 70. అయితే దాని యొక్క వక్రతల వైశాల్యం ఘనపు సెంటీమీటర్లో, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కాదు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πRL. π అంటే 22/7 ఆర్
42, L 70, 6 cancel, okay, 6 2s యూనిట్స్ ప్లస్ చెక్ చేస్తే చాలు, 6 2s 12, ఒక జీరో పెట్టేయండి, 6 2s 12, 12 7 సార్ 84, చివరిలో 4 0 రావాలి. ది ఆన్సర్ ఇస్ రెండు వస్తాయి. ఓకే, 7 6 ఆర్ 42, 42, 42 ఇంటూ 20, 40 ఇంటూ 20 800 ఇంటూ 10 8000. సో ఇది ఆన్సర్ వస్తుంది, కానీ ఈ ఆన్సర్ ఇది వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇన్ క్యూబిక్ ఫీట్ whose total surface area is 486. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్, టోటల్ సర్ఫేస్ ఏరియా 6L² ఇచ్చారు, 486. వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ అంటే L క్యూబ్ కనుక్కోవాలి. 6తో క్యాన్సిల్ చేద్దాం, 81 టైమ్స్. సో L ఈజ్ ఈక్వల్ టు 9. L క్యూబ్ అంటే 9 క్యూబ్. 9 క్యూబ్ ఫార్ములా ఈజ్ 9 వాల్యూ ఈజ్ 729. సింపుల్ క్వశ్చన్ గివెన్. 6L² ఈక్వల్ చేసి L కనుక్కొని L క్యూబ్ కనుక్కోండి చాలు. నెక్స్ట్, by what percentage should the radius of a sphere is increased so that the volume increases by 20 to 200%? గోళం యొక్క ఘనపరిమాణం 200% పెరగాలి అంటే వ్యాసార్థాన్ని పెంచాల్సిన శాతం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. 200% పెరిగింది అంటే ఇక్కడ ఈ వాల్యూమ్ V అయితే ఈ వాల్యూమ్ ఏమవుతుందంటే 200% ఇంక్రీజ్ అంటే 3 టైమ్స్ అయింది అని అర్థం. వాల్యూమ్స్ 200% ఇంక్రీజ్ అంటే 3 టైమ్స్ అయింది అని. వాల్యూమ్స్ రేషియో ఇది V1 అనుకుందాం, ఇది V2 అనుకుంటే V1 ఈజ్ టు V2 ఈజ్ ఈక్వల్ టు 1:3. వాల్యూమ్స్ రేషియో 1:3 అయితే, బికాస్ దీస్ టూ ఆర్ సిమిలర్ డయాగ్రామ్స్, సైడ్స్ రేషియో ఏమవుతుంది అంటే R1 ఈజ్ టు R2 ఏమవుతుందంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1 ఈజ్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 3 అవుతుంది. అంటే 1 ఈజ్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 3 అవుతుంది రేడియస్ రేషియో. సో వాల్యూమ్స్ రేషియో ఇచ్చి రేడియస్ రేషియో కనుక్కోమంటే ఇది. సో వాట్ ఈజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏ రేడియస్? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ రేడియస్ ఏమవుతుంది? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ రేడియస్, వ్యాసార్థంలో పర్సంటేజ్ అంటే పెద్ద వ్యాసార్థం క్యూబ్ రూట్ ఆఫ్ 3 మైనస్ 1 బై ఒరిజినల్ 1 ఇంటూ 100. ఇదే కదా ఇంక్రిమెంట్ మైనస్ ఒరిజినల్ బై 100. సో ఆన్సర్ ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 3 మైనస్ 1 ఇంటూ 100 అనేది ఆన్సర్ అవుతుంది. సిమిలర్ డయాగ్రామ్స్లో రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఇస్తే రేషియో ఆఫ్ సైడ్స్ జస్ట్ క్యూబ్ రూట్ తీసుకోండి, రేషియో ఆఫ్ ఏరియాస్ అంటే స్క్వేర్ రూట్ తీసుకోండి చాలు. ఓకే, దీని ఏరియా ఏ రేషియోలో ఉంటాయి అంటే √1 ఈజ్ టు √3 రేషియోలో ఉంటాయి. ఓకే, రేడియస్లు ఏ రేషియోలో ఉంటాయి అంటే ఏరియాస్ రేషియో. వాల్యూమ్స్ రేషియో ఇచ్చి ఒక్క నిమిషం, ఫస్ట్ వాల్యూమ్స్ రేషియో ఇచ్చి రేడియస్ రేషియో కనుక్కోమంటే క్యూబ్ రూట్ తీసుకోండి. ఏరియాస్ రేషియో ఇచ్చి రేడియస్ రేషియో కనుక్కోమంటే స్క్వేర్ రూట్ తీసుకోండి. ఓకేనా? వాల్యూమ్స్ రేషియో, వాల్యూమ్ అంటే క్యూబ్ కదా, సో క్యూబ్ రూట్స్ తీసుకుంటే చాలు. ఒకవేళ దీని ఏరియా ఇచ్చి రేడియస్ రేషియో అడిగారు అనుకోండి, స్క్వేర్ రూట్ తీసుకోండి. ఓకే, సి క్వశ్చన్ నెంబర్ 50. ఏ వాటర్ గ్లాస్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఎ ఫ్రస్టమ్. దిస్ ఈజ్ ఫ్రస్టమ్. వాటర్ గ్లాస్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఎ ఫ్రస్టమ్ హూజ్ హైట్ ఈజ్ 14. హైట్ ఎంత అంటే 14 ఇచ్చారు. అండ్ డయామీటర్స్ అట్ ది ఎండ్స్ ఆర్ 4, 2. అంటే దీని రేడియస్ 2 అయితే డయామీటర్ 2 అండ్ రేడియస్ 1. హియర్ రేడియస్ ఈజ్ 4 అంటే 2. దెన్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది గ్లాస్? ఒక శంకు తునక రూపంలో ఉన్న నీళ్ళ గ్లాసు ఎత్తు 14, దాని చివరల వ్యాసాలు 4 and 2, అంటే ఇది 4 ఇది 2, అంటే వ్యాసార్థం 2, 1. ఆ గ్లాస్ యొక్క ఘనపరిమాణం ఎంత? సింపుల్ క్వశ్చన్. ది ఫార్ములా ఈజ్ πh/3 ఇంటూ R² ప్లస్ r² ప్లస్ R ఇంటూ r. π 22/7, h 14/3. ఓకే, h 14/3. R² ఇది R అనుకుంటే ఇది r. R² 4,
స్మాల్ r square 1, capital R into small r అంటే 2 into 1. ఓకే, 7 1s 7 3s 7 2s క్యాన్సిల్. ఇది 44 ఇంటూ ఇదేమవుతుంది అండి 4 + 2 + 6 7/3. 7 4 28, 7 4 28 2 30, 30/3. సో 308/3 అంటే ఎంత 102.23. సో ఆన్సర్ ఈస్ 10.23. సో దీస్ ఆర్ the questions related to 3-dimensional mensuration. Okay, thank you very much.